అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాట దీక్ష శిబిరం వద్ద పోరాటం చేస్తున్న మత్స్యకారులు స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. నిర్బంధంలో ముంచి ఊపిరాడకుండా చేసి ఇక్కడ ఏదో రకంగా బలవంతంగానే సరే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెట్టాలి అని చెప్పనేటువంటి దీంతో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజల మాట కాదని ప్రజల గళాన్ని నొక్కి ప్రజల మాట వినకుండా ఇటువంటి భూసేకరణలు లేకపోతే బల్క్ డ్రగ్ పార్కు లాంటివి పెడితే అది తర్వాత పాలకులకే శాపంగా ఉంచుకున్నాం. ఇక్కడ మాకు వద్దు అని ప్రజలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో చెప్పాడు, వద్దు అంటున్నారు. వద్దు అంటే వద్దు అని అర్థం అని తెలుగు అర్థం అయితే మీరు అర్థం చేసుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాను. వీళ్ళ కోసం మీకు వినిపించడం లేదా? 49 రోజులుగా ఈ గ్రామస్తులు మొత్తం వందలాది మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూర్చొని వర్షం అన్నా ఎండ అయినా లెక్క చేయకుండా ఇక్కడ శిబిరం పైన ఉన్నా లేకపోయినా కొన్ని రోజుల పాటు శిబిరాన్ని కూడా అనుమతించకపోతే ఎండలోనే కూర్చొని ఇక్కడ ఈ దీక్ష చేస్తున్నారంటే మీకు అర్థం కావటం లేదా? ప్రభుత్వానికి అని చెప్పి అడుగుతున్నాను. మీరు మనుషులేనా? హృదయం ఉందా? మానవత్వం ఉందా అని చెప్పి అడుగుతున్నాయి. మనుషుల కోసమేనా అభివృద్ధి, లేకపోతే అతని అంబానీల కోసం మీరు చేసే అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నాను. జనం ఓట్లు కావాలి. ఇప్పుడేమో వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారా? వాళ్ళనే నాశనం చేయాలని చూస్తారని చెప్పి అడుగుతున్నాను. మాకు పోలీస్ పర్మిషన్ ఇచ్చే దాంట్లో 1.25 లక్ష ఆంక్షలు పెట్టారు. అడుగు అడుగున ఇక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆపి మరీ పంపించారు. అందులో 2 ఘటనలు చెప్పారు. మేము ఎందుకని ఆంక్షలు పెట్టామంటే ఆమె అనితమ్మ గారు ఆమెను అడ్డగించారు, అలాగే హైవే మీద కూర్చున్నారు 100 మంది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, అందుకని మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మేము ఒకటే అడుగుతున్నాం, అనితమ్మ గారిని ప్రజలు ఎందుకు నిలవరించారు, ఎందుకు ప్రశ్నించారు మీకు అర్థం కాలేదని అడుగుతున్నాను. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను తప్పి ప్రజలకు వెన్నుపోటు పరిచినందుకే వాళ్ళు ఆగ్రహించారనే విషయాన్ని మీరు గుర్తించాలి. మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి శిక్ష లేదా అని అడుగుతా ఉన్నాం. అనితమ్మ గారు ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆమె హోమ్ మినిస్టర్. పోలీసులంతా ఆమె చేతిలో ఉంటారు. ఈ రోజు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, కానీ పోలీసులను ఉపయోగించి ప్రజలను అణచాలని ప్రయత్నించినటువంటి ఏ ప్రభుత్వం ఇంతవరకు మనలేదు. ఒక్క రోజు కూడా తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ప్రజలు నమ్ముకోండి. పోలీసుల్ని, పెత్తనాన్ని కాదు, మీరు అధికారాన్ని, కుర్చీలను కాదు నమ్మాల్సింది, ప్రజల్ని నమ్మండి. ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెడతానో లేకపోతే రేపు కూర్చొని మెట్టలో లేకపోతే ఇంకొక హెట్రో వాళ్ళు అదాను వీళ్ళు మిమ్మల్ని ఆదుకోరు. ప్రజలు ఆదుకోవాలి. ప్రజలు మీ పక్షంలో ఉండాలి. అందుకనే ప్రజా గళం ఏనండి అని చెప్పి మేము చెబుతా ఉన్నాం. ఈరోజు ఎందుకు వద్దంటున్నారు? ఇక్కడ ఇప్పటికే హెట్రో తోటి ఈ గ్రామం చుట్టూ ఈరోజు మురికోవడం అవుతూ దారిలో కూడా చూసాం. మొత్తం డ్రైనేజీ అంతా కలుషితం అయిపోయింది, చెరువు కలుషితం అయింది. వాళ్ళు వదిలేటువంటి కాలుష్యంతో ఇప్పటికి ఈ గ్రామంలో 52 మంది క్యాన్సర్ బారిన పడి చనిపోయారనంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవటం లేదు గవర్నమెంట్ అని చెప్పి అడుగుతున్నాం. 52 మంది క్యాన్సర్ తోటి ఒక్క ఊళ్ళో చిన్న విషయం ఇది అంటే ఏం చేయదలుచుకున్నారు? వల్లకాడు చేయదలుచుకున్నారు ఈ ఊరిని. ఇప్పుడు రేపు పొద్దున బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడికి వస్తే ఇక ఊళ్ళో ఈ నేల బాంబు ల్యాండ్ మైన్ పెట్టినట్టే ప్రతి క్షణం ఏ క్షణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ పేలుతుందో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్న చోట ప్రజల పరిస్థితి మీరు సర్వే చేశారని అడుగుతున్నాను. ఈరోజు ఈ పర్యావరణ డిపార్ట్మెంట్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. మరి ఆ పర్యావరణ వాళ్ళు ఏం చేస్తున్నారు పరిశీలించారా? ఇక పక్కన ఉన్నటువంటి పరవాడ దగ్గర ఉన్నటువంటి అనేక ఫ్యాక్టరీల చుట్టూ గ్రామాలు ఎలా ఉన్నాయో మీరు చూసారా? ఇక్కడ ఎందుకు వచ్చింది? ఆ పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో తొండంగి గ్రామస్తులు అక్కడ దీర్ఘకాలం పోరాడి మాకు వద్దు ఈ బల్క్ డ్రగ్ అని చెప్పారంటే అక్కడి నుంచి ఇక్కడ తరలిస్తారా? ఒక చోట వద్దంటే ఇంకో చోట, గుజరాత్ లో వద్దంటే ఆంధ్రాకి, ఆంధ్రాలో విశాఖ వద్దంటే అనకాపల్లికి, అనకాపల్లి వద్దంటే తూర్పుగోదావరికి ఎలా జనం మీద రుద్దటమేమో మీ పని అని అడుగుతా ఉన్నాం. మేము భూములు ఇస్తాం, ఇక్కడ పెట్టండి, మాకు ఉద్యోగాలని ఏమైనా అడిగితే అక్కడ పెట్టండి. మాకు వద్దురా నాయన ఇక్కడ చేపలు పట్టుకొని బతుకుతా ఉన్నారు. ఇప్పుడే చెప్పారు మనకు వేట నిషేధించినటువంటి కాలంలో ఈ కాలంలో ఆ చెరువుల్లో చేపలు పట్టుకొని అనుభవించేవాళ్ళని ఇప్పుడు అక్కడ కూడా చేపలు పట్టలేదు. ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే
ఇక రేపు పొద్దున బల్క్ డ్రగ్ పార్క్ వచ్చే పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మొత్తం సముద్ర జలాల్లో వదులుతా ఉన్నారు ఈ కలుషితాన్ని అంతా. అక్కడ చేపలు బతకడమే కష్టం. రేపు వేటాడినా కూడా చేపలు పడవు మనకి. ఇది ఈ రోజు ప్రజల ఆందోళన. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి అడుగుతున్నాను. పర్యావరణ డిపార్ట్మెంట్ దీన్ని పరిశీలించిందా? దీన్ని వచ్చి కనీసం అక్కడ విజిట్ చేశారా? శాస్త్రవేత్తలు వచ్చారా? వాళ్ళ నివేదికలు తీసుకున్నారా? ఏమీ లేకుండానే మీరు ఏ రకంగా నిర్ధారణకు వచ్చి భూములు సేకరిస్తారు? అసలు దీనికి మీకు అసలు ఇక్కడ ఏం పెట్టాలని ఉంది? మొదట పీసీ